శ్రీగురుభ్యో నమః. కలుషితపు లోకాన్ని కడిగి శుభ్రం చేసి మానవత భవితకు మార్గమేర్పడచేసి సకల లోకపు హితవు సన్మార్గ పదమును సృష్టికర్తకే దారి సుగమమ్ము చేసిన శ్రీ స్వామి వెంకయ్య స్వామి, మన స్వామి వెంకయ్య స్వామి. శ్రీ స్వామి వెంకయ్య స్వామి, మన స్వామి వెంకయ్య స్వామి. స్వామివారి సేవలో ఎంతో కాలం గడిపిన గోపాలయ్య గురించి, ఆయన ప్రత్యక్షంగా చూసిన కొన్ని సంఘటనల గురించి మనం వివరించుకుంటున్నాం. ఇనుకుర్తికి చెందిన మన్నవరపు జయలక్ష్మి, ఒకసారి మేము తలుపూరులో ఉన్నప్పుడు ఈ గోపాలయ్య వాళ్ళంతా మనం ఏదైనా చిరుతిండి తిని ఎంతకాలం అయిపోయింది, అమ్మనడికి ఏదైనా తీసుకురాకూడదా అని ఈ జయలక్ష్మితో అనటం, ఊర్లోకి ఒక బస్సు వస్తే ఎక్కించి ఆ అమ్మాయిని పంపించి సాయంత్రం లోపల ఏదో పలహారం చేయించుకొని అక్కడికి తీసుకొచ్చినప్పుడు వీళ్ళందరూ తింటూ ఉంటే స్వామికి సమర్పించకుండా వీళ్ళు తిన్నదాన్ని స్వామివారు ఎలా గుర్తు చేశారనే విషయాన్ని కూడా అమ్మంతో పంచుకున్నారు. అప్పుడు ఒకటే వర్షం పడుతుందమ్మా. ఎక్కడ ఏమి మాకు సాధారణంగా తిండి భోజనం ఇబ్బందిగానే ఉండింది, ఏం తినేదానికి కూడా దొరకదు. మేము అప్పుడు చిర్లోపల్లి, తలుపూరు, నుంచి యువతలు ఏమంటే కలిచేడు అదంతా తిరగతా ఉన్నాం. అప్పుడు భలే కష్టంగా ఉండింది, వర్షం పడుతుండే. ఆడకేటకి వర్షం ఆగినప్పుడు ఇంకో దగ్గర పోయి అట్ట తిరుగుతున్నామా. అప్పుడు స్వామి గోపాల అన్నోళ్ళు ఉండి, ఎందుకు ఆశ్రమం కాడ అయితే నారాయణదాస్ ఆశ్రమం కాడ అయితే పెద్ద వసారు వేస్తున్నారు కదా, ఈ ఒకటే వర్షం పడుతుంది, ఆడకు బాదం భుజమ్మ చిన్నంగా ఎట్ట ఒకటి వాన ఆగినప్పుడు అని చెప్పి తలుపూరు నుంచి గబగబా మూసుకొని అన్ని నడిచి ఎక్కడికి వచ్చేసినాం ఆశ్రమం కాడికి. ఆశ్రమంలో పొడుగ్గా వసారు వేసింది 5 అంకణాలు. స్వామిని తీసుకుపోయి లోపల, ఒకటే వర్షం లోపలికి రాడు స్వామి, బయటే ఉంటాడు. ఒకటే వర్షం పడుతుందా లోపల పెట్టినాం, సామాన్లన్నీ ఎట్టకు వాడిపెట్టినాం. భుజమా మనకేం అప్పుడేం గ్యాసులు గీసులు ఏం లేవు కదా, బయట వండుకోవాలా, కట్టెలు తడిచిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, ఏమీ లేదు. బస్సు ఒకటి వస్తుంది ఆ ఊళ్ళోకి, ఆ బస్సు ఎక్కిస్తాము, మన ఊరికి పోయి అమ్మని అడిగి ఏదైనా చేయించుకొని ఎత్తుకొని రా, మనం తిందామమ్మ తలా 2 అనిండు. సరే అన్నానా రోడ్లో తీసుకుపోయి నన్ను బస్సు ఎక్కించినప్పుడు ఒక బస్సు లోపలికి వచ్చి వెళ్ళిపోతే మళ్ళీ 3 గంటలకు అది వస్తుంది ఉదయం కానీ ఎక్కిస్తే. ఆ బస్సు వచ్చే లోపల వచ్చేయాలి భుజమ్మ, నువ్వు ఉండకూడదు, మళ్ళీ నువ్వు కానీ ఆగిన అనుకో ఈయన ఉండకూడదు అని తిడతాడు కదా, మళ్ళీ ఏమన్నా జరిగినా కూడా నేను పోవద్దంటే ఇంటికి ఎందుకు పోయింది అంటాడు, అందుకని నువ్వు వచ్చేసేయాలి, ఉండకూడదు అని చెప్పిండు. సరేనన్న ఎక్కించిండు నన్ను. నేను వెళ్ళిపోయి ఇనుగుర్తులో దిగా, ఇంటికి పోయా. అమ్మాయి అంటే ఏమ్మా నువ్వు ఎందుకు వచ్చి, నువ్వు స్వామికి తెలిస్తే ఇంకా మమ్మల్ని తిడతాడు, నిన్ను కన్నా ఎట్టన్నా కానీ మీరు ఎందుకు తీసుకుపోయాను అంటాడు. అమ్మ అంటే, అమ్మ నేను ఉండడానికి రాలేదు, వెళ్ళిపోతాను. ఏమీ లేదు మా మాకు 15 రోజులు అవుతుంది, ఆహారం కూడా సాధారణంగా లేదు, ఏదో ఒకటి నిన్ను అడిగి చేయించుకోరమ్మా నిండు గోపాలన్న అని చెప్పిన. ఊరే ఇప్పుడు ఏముండవు, సరే కొత్తగా సద్దలు వచ్చి ఉన్నాయి, నేను పొదల గురువు పోయి ఆడించుకొని వస్తాను, ఒరే మీరు కట్లు గిట్లు సిద్ధం చేయండి, అన్నీ తడిసిపోయి ఉండయి అని చెప్పింది అన్నకి. అన్న లోపల ఉన్న కట్లు ఎత్తపోయి బయటేసి పగలగొట్టి పొయ్యి దగ్గర పెట్టిండు, గ్యాసులు లేవు కదా, పొయ్యే కదా. వచ్చే లోపల బెల్లం ఇంట్లో ఎప్పుడు ఉంటుంది, అమ్మ చిత్తూరు నుంచి తెచ్చి ఉంటుంది, అదంతా నలగొట్టి రెడీ చేసి పెట్టేశారు ఇల్లు. అమ్మ ఆడించుకొని వచ్చేసింది. వస్తానే బండలు పెట్టి పెద్ద బండలు, అంతకుముందు టిఫిన్ అంగడి కదా, అందుకని పెద్ద పెద్ద బాణలు టిప్పుకి 50, 100 పడతా ఉన్నాయి అన్నమాట. తొందరగా పెద్దది గోతాంలా, చిన్న చిన్న గోతాలు, ఆ గోతాంకి వేసారు గబ్బ దేవి. ఎందుకంటే బస్సు వచ్చేస్తుంది, మళ్ళీ ఆ బస్సు పోతే ఇంకా నాకు బస్సు లేదు, అందుకని మళ్ళీ ఉంటే స్వామి తిడతాడు. అందుకోసంగా బస్సు వచ్చే లోపల ఇన్ని దేవిని ఎత్తుకొని వెళ్ళిపో అని చెప్పింది మా అమ్మ. సరేనమ్మా అన్న. దేవి వేసేసింది. బస్సు వస్తానే అప్పుడు ప్రైవేటు బస్సులు కాబట్టి అన్న రెడీగా రోడ్లో ఉండి ఆపిపెట్టి వచ్చి ఎక్కమనండి. ఎక్కేసిన. ఏమైనా ఒకరో ఆశ్రమం దగ్గర దింపమంటే దింపుతానండి. పోయి ఆడ దిగా. అప్పుడు కూడా చినుకులు పడతానే ఉండయి. పోతానే గోపాలన్న భుజమా ఏం తెచ్చావు అనండు. అన్న సద్దడలు చేసిందా అమ్మ అని చెప్పిన. నాయను అందరు లోపలే కూర్చోండు, తలా 4 ఇచ్చేయి, తిని నీళ్ళు తాగుతారు కానీ వంటే లేదు అనండు. వంట గంట ఏం లేదు నాయన, మనిషికి 4 ఇచ్చేసేయి, తినేసి నీళ్ళు తాగుతారు, చాలా తెచ్చినవే అనండు. సరేలేదే అన్నీ పోసింది అమ్మ అని చెప్పిన. ఇట్టు అనండి. మధ్యలో కూర్చోనండు స్వామి, నెట్రా వేసిన వసారేది. ఇట్ట పోతే ఇట్ట చూసేది, మళ్ళీ ఇటు కానిపోతే నేను ఎత్తుకొని వాళ్ళకి ఇటు చూసేది. అటు అందరికీ పంచతా, ఎవరికి ఆడకపోతున్నా కానీ అమ్మని నన్ను చూస్తా ఉన్నాడు.
నేనేమనుకున్నా అంటే ఏమన్నా తిడతాడు ఏదో ఆయన ఎట్టపోతే అట్ట చూస్తా ఉండవు అనుకొని గమ్ముగా కాసేపు నా ఒక 10 మంది దాకా పెట్టనిచ్చిండా. నా భాగం ఏయమ్మా, నా భాగం నాకు పెట్టు, అందరికి ఎత్తుకోబోతుండవు ఆయన పెద్దంగా అరిసిండు. చిన్నగా మాట్లాడేవాడు, అంత పెద్దంగా అరిసి వాళ్ళకి భయం వేసింది. అమ్మ మే భుజమా అనింది. అవ్వ ఏం ముందు నీ చేతికి ఎన్ని వస్తాయి అన్నీ అతను స్వామికి అవతలు పెడుతూ అందరికీ, ఆయన నీ వడలు కావాలంటున్నాడు ఆయనంది. పోయి నన్ను గోతాం కదా అదే ఇట్లా తీసానా, లోపలికి చేతులు పెట్టిన నిండా తీసి ఎత్తుకొని పోయి కరెక్ట్గా పంచి ఇట్ట పట్టుకున్నాడు రెడీగా. ఇట్ట పోసిన ఇట్ట పెట్టుకునిండు. గోపాలన్న వచ్చి స్వామి నూనె వద్ద స్వామి సేమ లెక్కతే స్వామి టీ స్వామి నేను ఆడ పెట్టి నీకు అబ్బోయి నా భాగం అయ్యో, నా భాగం నేను మీ భాగం మీరు తినండి అంటుంటే అవ్వళ్ళ చూడు పిల్లోడు కదా దాచిపెట్టుకున్నట్టు దాచిపెట్టుకుంటున్నాడు అని పక్క నవ్వింది. దాచిపెట్టుకునిండమా అందరికి ఇచ్చేసినాం, అందరు తినేసి నీళ్ళు తాగి ఇంకంతే, ఇంక భోజనంలో ఏమి అందరం వండుకున్నాము. ఈయన తినిండో తినలేదు, రెండో ఒడికి తెలీదు, ఇన్ని పోసి ఉండవు, ఆయన నవలకి వెళ్తాడా అనింది అవ్వ. అమ్మ వచ్చినవి పోసిన మళ్ళీ ఎత్తుకోపోయినా 2 సార్లు పోయించుకునిండు అనేసి. తింటాడో తినలేదో నాకేం తెలుసా అన్న. గమ్ముండి బుజ్జమ్మరం తర్వాత వద్దామా మనం కూడా తీసుకుందాంలే అనిండు. పోయి ఆడ చూస్తే ఒక్కడలేము మొత్తం తినేసిండా. అవ్వండా ఇంకా ఎవరన్నా రాని ఏ ఊరికన్నా బాగానే మేము స్వామి అన్నీ తీసుకొచ్చి ఇదిగో వచ్చి స్వామికి అమ్మ అంటే అబ్బో వద్దయ్యో గుండంలో ఏమంటుంటే ఈ ఊరు ఏమి తెచ్చినా ఈ విధంగా పుండ్లు పలహారాలు తెస్తుంటే గుండంలో ఏమంటు నీ సద్దడులు అంత ఇష్టంగా తినేడు కదా అడిగి పెట్టి మా బుజ్జమ్మని అడిగి సద్దడులు ఎన్ని తిండా ఏమో స్వామి అని ఇంకదే సమాధిలో పోయేదాకనేది మా అవ్వ. అంత ఆనందంగా తినండి ఆ రోజు. ఇంకా మాకు భోజనంలో ఆయనకి ఏం లేదులే, ఏం గాయలా, మాకు పొయ్యే లేకపోయా, అయ్యే తినేసి గమ్మైపోయాను. చిన్న విషయాల్లో కూడా ఆయన చాలా సరదాగా ఉండేవారు. స్వామి దగ్గరకు వచ్చి మన గోపాలయ్య చెప్పారని జయలక్ష్మి వాళ్ళ అమ్మ దగ్గర సిద్ధమ్మ దగ్గరికి వెళ్ళి బాగా వర్షం కష్టంగా ఉంది అయినా సరే ఆమె అప్పటికప్పుడు సజ్జవడలు చేసి పంపించింది. అందరికి ఇస్తున్నారు కానీ స్వామికి ఇవ్వాల. అప్పుడు స్వామి చెప్పి నా భాగం ఎక్కడ అని తీసుకొని, ఎందుకంటే ఆ భక్తురాలి హృదయానికి ఆయన ఇచ్చిన ఆశీర్వాదం అది చేసి ఆ విధంగా ఉన్న విషయం కూడా చాలా గొప్ప సంఘటన. ఎప్పుడైనా ముందు మహాత్ములకు ఇచ్చి ఆ తర్వాత ఇతరులకు ఇవ్వాలి, అది ధర్మం. ఇక తలుపూరికి చెందిన వేలూరు పెంచలమ్మ ఒకసారి స్వామివారి దగ్గరికి పోయినప్పుడు స్వామి ఒక ప్రమాణపత్రం రాయించారు. నీకు కారణబంధం ఉందమ్మా అని స్వామి రాయించారు. నేనేం వివరం అడగలేదు, నాకు అది తెలియదు, అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి ఆ తర్వాత నేను ఒంటరిగా ఇలా మిగిలిపోయి ఉన్నానని ఆ సంఘటన ఆమె గుర్తు చేసుకున్నారు. ఆడుండండి స్వామి లేలావతమ్మ, ప్రభావతమ్మ, మా రాజమ్మ, నేను ముందు రాజమ్మ అడిగింది మాకేమన్నా చెప్పండి స్వామి అని. అన్నీ బాగా చెప్పినాడు రాజమ్మ. లక్షలు వేలు కోట్లు ఇవన్నీ చెప్పి ఆమె చెప్పినాడు. రాసుకోండి అమ్మా నేను రాసుకున్నాడు. తర్వాత ఆవిడైపోయినాక ప్రభావతమ్మ తిరుపాలరెడ్డి భార్య ఆమె రాసుకునేది, ఆమె చెప్పమన్నాడు. నేను రాసుకుంటే చెప్తా ఉంటే రాసుకుంటా ఉన్నాడు. ప్రభావతమ్మ ఆమెకు చెప్పేసి నాకు చెప్పండి స్వామి అన్నాను. నాకు చెప్పండి స్వామి అంటే రాసుకోమ్మా అన్నాను. నాకు చదువు రాదు స్వామి అన్నా. గోపాలయ్యో నువ్వు రాయాలి అని అట్నే లక్షలు వేలు కోట్లు అన్నీ చెప్పి లాస్ట్కి అమ్మో నీ కారణ బంధం అమ్మ, అది ఏంది స్వామి ఏం నేను అడగకపోతే కారణ బంధం లాస్ట్ అమ్మాట చెప్పిన. ఆ చీట్లు బాగొట్టుకున్నా అన్న నేను ఇంట్లో పెడితే ఆ చీట్లు ఆ మాట చెప్పినాక ఏం జరిగింది ఇదే కదా పిల్లకాయలు పెళ్ళిళ్ళు అయిపోయి నేను ఒక్కదాన్ని అయ్యా ఇదే. అట్లాగే నెల్లూరుకి చెందిన తాళ్ళూరు శ్రీనివాసులు గోపాలయ్య చెప్పిన విషయాన్ని ఒక సంఘటన చెప్పారు. ఒకసారి వీళ్ళు రాత్రి 8 గంటలప్పుడు ముతుకూరు దగ్గర కృష్ణపట్నం దగ్గరికి వెళ్ళామని స్వామివారు వెంకయ్య వచ్చినానని చెప్పి కట్టెలు అడిగి తీసుకురండి అయ్యా గుండం వేయాలా అన్నారట. అట్లా చాలా కట్టెలు తెస్తానే ఉన్నారు. 14 గుట్టలుగా వేసిన కట్టెలన్నీ స్వామివారు వెలిగించారు. ఆ తర్వాత ఇక్కడ 14 లోకాలోళ్ళు అప్పుగా రావాలయ్యా అని స్వామి తన ఆశీర్వాదం చెప్పారని కూడా
గోపాలయ్య ద్వారా విన్న విషయాన్ని ఈ శ్రీనివాసులు గారు మనతో చెప్పారు. కృష్ణాపట్నం గురించి మనకు ఒక 6-7 మంది భక్తుల ద్వారా లభించిన ఒక సంఘటనే మరొకసారి రూఢి అయింది. పొద్దుపోయిన తర్వాత అక్కడ కృష్ణాపట్నం వెళ్ళారు. అప్పుడు కృష్ణాపట్నం ఎవరు పట్టించుకునే ఊరు కాదు. ముత్తుకూరు తర్వాత సముద్రానికి దగ్గరగా ఉండే ఊరు అది. దాన్ని ఎవరు ఊహించలేదు. అక్కడ వెళ్ళి రాత్రి 8 గంటలప్పుడు వెంకయ్య స్వామి అయ్యా ఊళ్ళో పోయి కట్టెలు ఇమ్మన్నారు. స్వామి ఇప్పుడు ఎవరు ఇస్తారు, సరే పోండి అన్నారు. పోయి వాళ్ళు ఆయన మాటగా అడగగానే వెంటనే ప్రతి ఇంట్లోనూ కట్టెలు ఇచ్చారు. వాళ్ళ లోపల భగవంతుడు మేలు చేయించే స్ఫూర్తినిచ్చాడు అనమాట. వెంటనే అవి తీసుకొస్తే 14 గుట్టలయ్యి బళ్ళలో వేసుకొని తీసుకొచ్చారు. 14 చోట్ల వరుసగా పెట్టి వాటన్నిటినీ భగవదర్పితంగా ఈశ్వరార్పితంగా స్వామి జాజ్వల్యమానంగా ఆ రాత్రంతా వెలిగించారు. ఈరోజు ఏం జరుగుతుంది తెలుసా? లోకానికి సరిపడా 14 లోకాల వాళ్ళు అప్పుగా రావాలయ్యా మన దగ్గరికి అంటే భారతదేశం దగ్గరికి, ఆధ్యాత్మికత దగ్గరికి, స్వామి లాంటి మహాత్ముల దగ్గరకు, లేదు కృష్ణాపట్నానికి. ఈరోజు అనేక చోట్ల నుంచి కృష్ణాపట్నాన్ని రేవుకొచ్చేటువంటి అవన్నిటి వెనక ఆయన కృప కరుణ ఉంది. భక్తుడైన వారికి అది అర్థం కాగలదు. అంటే ముందుగానే ఆయన అక్కడ వెళ్ళి అనుగ్రహించడం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా. మనకు ఏ కాలంలో అయినా మహాత్ముల యొక్క సాన్నిధ్యంలో ఇటువంటి ఉత్తమమైన సంఘటనలు, మహాత్ములైనటువంటి స్వామివారి భక్తులను ఎన్ని రకాల కాపాడారో కూడా మనం తలుచుకుంటే గుండె గొంతుకలోకి వచ్చినట్టు ఉంటుంది. కనుక స్వామి నిత్యసత్యుడు. మనకు భక్తి ఉంటే దానికి తగినట్టు ఆయన స్పందించగలరు. ఆయన దయ వల్ల మనందరి జీవితాలు సుసంపన్నం అవుతాయని నమ్ముతూ సత్సంగం కొనసాగించుకుందాం. ప్రస్తుతానికి